కూడా అన్ని విధాలుగా మనం సహకారం ఉండాలి. తన్ మన్ ధన్ అన్ని విధాలుగా చేతైన వాళ్ళు ఆర్థికంగా సాయం చేసడం, మరి చేతైన వాళ్ళు సేవ చేయడం, కొంతమంది సలహా చేయడం, అన్ని విధాలుగా మనం సహకరిస్తేనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి 101వ శత జయంతి ఉత్సవాలు చేసిన తర్వాత మరి మనం షేక్గావ్ పండర్పూర్లో చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం, అందరికీ కూడా తెలుసు. మరి ఇంతటి మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సంవత్సరం కొత్తగా మనకు వాలంటీర్స్ కూడా వచ్చారు. ఈ వాలంటీర్స్ కూడా చాలా మేము ఈ యొక్క ఆశ్రమం నుంచి కూడా మేమందరం కూడా సంస్థ సభ్యులుగా వాళ్ళకి అందరికి అభినందిస్తున్నాం. ఎందుకంటే నారాయణగఢ్ నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్రకు ఈసారి చాలా మంది మహిళలు ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారికి అందరు కూడా సెక్యూరిటీ ఇస్తూ, మరి ఎక్కడ పడితే భోజనాల కాడ కానివ్వండి, రాత్రి బస టైంలో కానివ్వండి, వారు చేసినటువంటి కృషికి కూడా మేము అందరం కూడా అభినందించవలసిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరం కూడా సప్పట్లతోటి ఆ వాలంటీర్స్ అందరికీ కూడా అభినందిద్దాం. ఎందుకంటే వారు రాత్రి 10 అయినా 11 అయినా మరి పాదయాత్రలో వచ్చినటువంటి భక్తజనులకు అందరికి తిన్న తర్వాత మరి వాళ్ళు తినడం, ఒక్కరోజు తినకుండా పడుకోవడం, మరి వారి యొక్క కృషి చాలా అమోఘం. కాబట్టి మనం ఎప్పుడు కూడా సేవ చేసే వారికి మనం అందరం కూడా మాట సాయంతోనే కూడా వాళ్ళకు ముందుకు దొబ్బవలసిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి మరి కరణ్ గజేంద్ర భారతి మహారాజు గారి యొక్క ఆశీర్వచనాలు మన నారాయణఖేడ్ మీద, మరి మన భక్తుల మీద కూడా ఎప్పటి కూడా మన మీద ఉండాలని కోరుకుంటూ, మనము జీవితాంతం మనము ఎవరు కూడా గురువు ఏం ఆశించడు. గురువు మన దగ్గర ఆశించేది ఏమున్నది? ఆయన చెప్పినటువంటి పద్ధతిలో నడవడం. మరి మనము ప్రతి సంవత్సరం ఇక్కడ వారికి వచ్చినప్పుడు మరి గురువు గారు కూడా ఏ విధంగా ఇబ్బందితో ఉన్నాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇన్ని దిండి పాదయాత్రలు ఇన్ని వచ్చినప్పుడు కూడా మరి పాదయాత్ర ఎప్పుడు కూడా అంత వయసు అయిపోయినప్పుడు కూడా ఏ గురువు గారు కూడా ఏ పాదయాత్రలు రారు. కానీ నాతో పాటు నా భక్తజనులని మరి నారాయణఖేడ్ ప్రాంతం నుంచి కూడా నడుచుకున్నందుకు అందరూ కూడా మనం అందరం కూడా మరొకసారి వారి పాదాలకు మనం నమస్కరిస్తూ, మరి మనకు తల్లిదండ్రులు కేవలం మనల్ని జన్మనిస్తారు. మరి జన్మనిచ్చిన తర్వాత కుటుంబాలలో తోడ్పాటు ఉన్నప్పుడు కూడా ఒక మంచి మార్గాన్ని చేసి మన జీవితాల్లో వెలుగు నింపినటువంటి పరమ పూజ శ్రీ కరణ్ గజేంద్ర భారతి మహారాజు గారికి నారాయణఖేడ్ ప్రాంతం నుంచి కూడా మనం అందరం రుణపడి ఉంటూ, వారి యొక్క చేదోడు వాదోడుగా వాళ్ళకి ఎప్పుడు కూడా సహకారం ఉండాలని కోరుకుంటూ, మరి ఈ వేదికకు సంబంధించి మరి మనకు కూడా స్థానికులు వాళ్ళు ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడ వచ్చినటువంటి మన గుర్రం మచ్చంద్రన్న కూడా వచ్చారు. వారు కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇప్పుడు